ఫిరంగుల్లాంటి మాటలు, నిప్పు కణికల్లాంటి కవితలతో జనాల్లో చైతన్యాన్ని నింపిన ప్రజాకవి. ఒక్క సీరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అంటూ అక్షరాలను ఆయుధాలుగా చేసి పాలకులపైకి ఎక్కుపెట్టిన తెలంగాణ తొలిపొద్దు. నిజాం నిరంకుశ పాలనను నిలువున తూర్పారబట్టిన గలం కలం ఆయనే కాళోజీ నారాయణరావు. పుట్టుక చావుల్నే కాదు, బతుకంతా తెలంగాణకిచ్చిన ధీరుడు. కడదాకా ప్రజా ఉద్యమాల్లోనే జీవించిన ఆ మహానుభావుడి వర్ధంతి నేడు. తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా? తెలంగాణ వేరైతే కిలోగ్రాం మారుతుందా? తెలంగాణ వేరైతే తెలివి తగ్గుతుందా అని ఆవేశంగా ప్రశ్నించాలన్నా, నమ్ముకొని పెత్తనమిస్తే నమ్మకము పోగొట్టిగింటివి, పదవి అధికారములు బూని పదిలముగా తలబోడి చేస్తవి అని నిలదీయాలన్నా అది ఒక్క కాళోజీకే సాధ్యం. అన్యాయాన్ని ఎదిరించటం నా జన్మ హక్కు. అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడని చెప్పుకున్న కవిసింహం. బడి పలుకులు భాష వద్దు, పలుకుబడులు భాష కావాలని కోరుకున్న అసలు సిసలు భాషావేత్త కాళోజీ. తన జీవిత కాలంలో జరిగిన ప్రతి ఉద్యమాన్ని ఊపిరిగా మార్చుకొని వాటిలో తనవంతు పాత్రను చురుగ్గా పోషించిన మహానాయకుడు. తెలంగాణ భాష కోసం, యాస కోసం అవిశ్రాంత పోరాటం చేసిన తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. నిర్మోహమాటం, ఆత్మీయత, ప్రశ్నించే స్వభావం కాళోజీ సహజ లక్షణాలు. కులం, మతం, పార్టీలు ప్రధానమైనవి కావని, బతుకు మాత్రమే ప్రధానమైనదని బలీయంగా విశ్వసించి అవినీతిపై తన అక్షర తూటాలను ఎక్కుపెట్టారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాలనే బలమైన కాంక్షతో వందే మాతర ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం కూడా అనుభవించారు. గాంధీజీ ఆలోచన విధానాలను ఆకలింపు చేసుకున్న కాళోజీ చట్ట వ్యతిరేకంగా ఏం జరిగినా ప్రశ్నించేవారు. తెలంగాణ కోసం గలమెత్తిన కాళోజీ ఆ మాటలతోనే ఒక తరం కలల్ని మేల్కొలిపారు. ప్రజల గొడవే తన గొడవని భావించి నా గొడవ అనే కవితా ఖండికను రచించి వర్గ వ్యవస్థలోని వైరుధ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. తెలంగాణ ఘోషను ప్రత్యక్షంగా చూసి కన్నీరు పెట్టిన కాళోజీ ఆ దుఃఖాన్ని తన అక్షరాల్లో నింపారు. అన్యాయాన్ని ఎదురించటమే తన జీవితాదర్శంగా ప్రకటించడం మాత్రమే కాదు, 7 దశాబ్దాలకు పైగా ఆచరించి చూపించారు. ఆయన పద్యాల్లో పల్లె మట్టి వాసన ఉంది, కూలి చెమట ఉంది, రైతు రక్తం ఉంది. ఆయన ప్రతి పదంలో ఒక ఆవేదన, ఒక ప్రేమ, ఒక ఆత్మ గౌరవం పులకరిస్తాయి. తెలంగాణ విముక్తి కోసం పరితపించిన అసలు సిసలు తెలంగాణవాది కాళోజీ. తుది శ్వాస దాకా 4.5 కోట్ల ప్రజల కోట్లాటలను తన రచనల్లో వినిపించారు. దౌర్జన్యానికి ప్రతిరూపమైన నిజాం రాజరిక పాలన నాటి నుంచి చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ ప్రజాస్వామిక పాలన దాకా 6 దశాబ్దాల పాటు తిరుగుబాటును కొనసాగిస్తూ నిరంతరం పోరాడారు. తన అన్న షాద్ రామేశ్వరం ప్రోత్సాహంతో సాహిత్యం వైపు అడుగులేసిన కాళోజీ తెలంగాణ యాసలో ఎన్నో కవితలు రాశారు. జనాలను చైతన్యం చేసేందుకు ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదని భావించి 1969 నుండి తెలంగాణ విముక్తి కోసం గలమెత్తారు. తిన్న తిండెవరదే కోకిల, పాడు పాటెవరదే కోకిల అంటూ 1969 ఉద్యమానికి మద్దతుగా దాదాపు ప్రతిరోజు కవిత్వాన్ని రాయటం కాళోజీకే సాధ్యమైంది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కాళోజీ రాసిన పాటలు మరువలేనివి. తెలంగాణ వెలుగురేకై కథలు, కవిత్వంలో కూడా ధిక్కార స్వరాన్ని వినిపించాడు. 1914 సెప్టెంబర్ 9న కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రట్టహల్లిలో జన్మించిన కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామరాజా. ఆయన 2వ ఏట వాళ్ల కుటుంబం వరంగల్ సమీపంలోని మడికొండకు వచ్చి స్థిరపడింది. కాళోజీ ప్రాథమిక విద్య మడికొండలో, ఉన్నత విద్య వరంగల్, హైదరాబాద్ లో సాగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఇస్తే నష్టం ఏంటని గొంతెత్తి ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో మరుగున పడిపోయిన మహానీయుడు కాళోజీ. ఆంధ్ర రాష్ట్ర కవులకు ఇచ్చినంత గుర్తింపును కాళోజీకి ఇవ్వలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించడమే కాకుండా కాళోజీ పేరు మీదుగా పురస్కారాలను అందజేస్తుంది. భారత ప్రభుత్వం సైతం కాళోజీ ప్రతిభను ఆలస్యంగా గుర్తించి ఆయనను పద్మవిభూషణ్ బిరుదుతో సత్కరించింది. కాళోజీ ఏనాడు కవిత్వం కోసం కవిత్వం రాయలేదు. అన్యాయాన్ని ప్రతిఘటించాలన్న తీవ్ర సంఘర్షణకు ప్రతిక్రియగా దూసుకొచ్చిన వాక్కే కాళోజీ కవిత్వమైంది. ఏ విశేషణాలు, ఏ బిరుదులు, ఏ హోదాలు, ఏ వర్గీకరణలు అవసరం లేని 20వ శతాబ్ది తెలంగాణ మహోన్నత వ్యక్తిత్వం కాళోజీది. ప్రజాకవి అనుకున్న, రచయిత అన్న, వక్త అని మెచ్చుకున్న, పౌర హక్కుల కోసం అవిశ్రాంతంగా పనిచేసిన వాడని చెప్పుకున్నా, తెలంగాణ వాదని గర్వపడ్డా, ఇవన్నీ ఎవరికి వారు ఆయన గొప్పదనాన్ని చెప్పటానికి చేసిన విఫల ప్రయత్నాలే. అంతేకాని కాళోజీ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేవి కావు.